పుత్రుడు ఎందుకు ఇలా అవుతున్నాడు స్వామి? మీరే రక్షించాలి తనని. ఏదో ఒకటి చెయ్యండి స్వామి. ఓ విష్ణుదేవా, గజాననుడి క్రోధం వినాశనాన్ని సృష్టించగలదు. దాన్ని అరికట్టడానికి మేమేం చేయాలి? ఈ ఘటనాక్రమానికి మూలం తమరే కదా దేవేంద్ర. అందువల్ల దీన్ని తమరు మాత్రమే తగ్గించాల్సి ఉంటుంది. గజాననుణ్ణి అనర్హుడిగా ప్రకటించి తనకి దైవత్వం ఇవ్వడానికి నిరాకరించారు కదా తమరు. అందువల్లే గజాననుడు తన విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడైనా తమరు గజాననుణ్ణి దైవంగా ప్రకటించండి దేవేంద్ర. తల్లి పార్వతీదేవి ఈశ్వరుల పుత్రుడైన కారణం చేత తనకి దైవత్వాన్ని ఇవ్వలేం కదా. దానికి తన అర్హత నిరూపించుకోవడానికి గజాననుడు ఇంతవరకు ఏమీ సాధన చెయ్యలేదు. మహాప్రభు, దయచేసి నన్ను క్షమించండి. నా వల్ల పెద్ద తప్పు జరిగింది. నేను తమరిని గుర్తించలేకపోయాను. దేవతల రాజుననే గర్వంతో నేను తమరిని, తమరి తల్లిగారిని, తమరి కుటుంబాన్ని అవమానించాను. ఇప్పుడు నేను స్వయంగా నా స్వహస్తాలతో యజ్ఞంలో ఆహుతులిచ్చి తమరిని దైవంగా సవినయంగా అంగీకరిస్తాను. దయచేసి నన్ను క్షమించండి. శాంతం వహించండి, శాంతం వహించండి. गजाननाय नमः।
ధన్యవాదాలు ప్రభు, మమ్మల్ని అందరినీ క్షమించినందుకు. అమ్మా, పుత్ర, అంతా క్షేమమే కదా? నీకే సమస్య రాలేదుగా? అవునమ్మా, నేను క్షేమమే. నిజమే, తమ వల్ల అంతా క్షేమమే. పార్వతీమాత, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. గజానన, ముందుగా నన్ను క్షమించాల్సింది తమరే. దేవేంద్ర, తమరు నాకంటే పెద్దవారు. అంటే నేను తమరిని క్షమించేంత వారిని కాదు కదా. తమరిని క్షమించడానికి తగిన అధికారం అమ్మకే ఉంది. నిజమే గజానన, అందుకే నేను తల్లిని క్షమాపణలు కోరుతున్నాను. యాగం చేసి తమరికి హవిస్సులను స్వీకరించే దైవత్వం ఇచ్చాను. నిజానికి నేనెవరినసలు? మీకు దైవత్వాన్ని చెంతటి వాడినా? నేను కేవలం ఒక వాహకుడిని. ఇదొక అదృష్టం వల్లనే తమరు నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించారు. కనుక నేటి నుండి ఈ లోకమంతా తమరిని దైవంగా ఆరాధిస్తారు. గజాననుడికి జై! 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 నేను అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా పుత్రుడికి సకల అర్హతలు కల్పిస్తాను. దేవేంద్ర తాను దైవత్వం పొందడమే కాదు, ప్రథమ పూజ్యుడవుతాడు. ప్రథమ పూజ్యుడవుతాడు. తమకిప్పుడు సంతోషమే కదా అమ్మా? నేను తమరి ప్రతిజ్ఞని నెరవేర్చాను కదా. ఇప్పుడు నేను తమరికి గర్వకారణమే కదా. అవును పుత్ర, నాకిప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. పుత్ర గజానన, మా స్వామివారిని నన్ను రక్షించినందుకు, మా గౌరవాన్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పటానికి మాటలు ఏమాత్రమూ చాలవు పుత్ర. అది నా కర్తవ్యం. ఒకవేళ నాకు మీరు కృతజ్ఞత చెప్పాలనుకుంటే ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టినా సంతోషమే. అలాగే పుత్ర. గజానన, నువ్వు సింధురుడనే ఉపద్రవ ప్రభావం నుండి మాకు విముక్తి కలిగించావు. స్వర్గంలో సుఖము, శాంతి ఇంకా ఆనందాలను నెలకొల్పావు. అందువల్ల నేటి నుండి నువ్వు గజానందుడని కూడా పిలువబడతావు. గజానందుడా, తమరు నాకు చాలా ఆనందకరమైన పేరు పెట్టారు పెద్ద మామగారు. ఆనందాన్ని పంచే గజానందుడు. అత్యంత ముచ్చటైన పేరు గజానందుడు. నేను నీకు వరం ప్రసాదిస్తున్నాను పుత్ర గజానంద. నేటి నుండి నీకు ఎలాంటి ఆయుధాలు, అస్త్రాలు ఎంత మాత్రమూ హాని కలిగించలేవు. ఎప్పుడు నువ్వు విజేతవే కాగలవు. కృతజ్ఞతలు పెద్ద మామగారు. కృతజ్ఞతలు అత్తయ్య గారు. దుష్టులను నాశనం చేయడానికి, ధర్మాన్ని కాపాడడానికి నేను నీకు ఈ చక్రాన్ని ఇస్తున్నాను. కృతజ్ఞతలు మామగారు. కృతజ్ఞతలు అత్తయ్య.
నా వజ్రాయుధం స్వీకరించండి. తమరు తలుచుకున్న తక్షణమే ఇది తమరి సేవకై సిద్ధంగా ఉంటుంది. పుత్ర గజానన, నీవు నీ సామర్థ్యముతో కేవలము దైవత్వమే కాదు, ఇక్కడి దేవతలందరి నుండి వారి అస్త్రాలతో పాటుగా విశ్వాసాన్ని కూడా గెలుచుకున్నావు. నీవు దైవత్వపు బాధ్యతల పట్ల జాగరూకుడివై ఉంటూ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. నాకు నమ్మకముంది నీవు నిలబెట్టుకుంటావని. ఆ నమ్మకంతోనే నీకు అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రం పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను. గుర్తుపెట్టుకో గజానన, పాశుపతాస్త్రం సృష్టినే నాశనం చేసి సకల చరాచర జీవులపై విజయాన్ని సాధించే శక్తి కలిగిన అస్త్రం. కృతజ్ఞతలు తండ్రి గారు. నేను ఈ అస్త్రాలన్నిటినీ ప్రాణప్రదంగా కాపాడుకుంటాను. దేనిని ఎప్పుడూ దుర్వినియోగం చేయను. దేవతలారా, మీరంతా అకారణంగా ఆందోళన పడుతున్నారు. ఈ ధ్వనులు ఎవరో ఆసురుడు చేస్తున్న గర్జనలు కావు. ఇవి నా ఉదరం నుండి ఉత్పన్నమవుతున్నాయి. దేవి పార్వతి, గజాననుడికి ఆకలి వేస్తోంది. వెంటనే కైలాసం తీసుకెళ్లి భోజనం పెట్టండి. సెలవిప్పించండి తల్లి. మా దేవతలంతా దేవలోకానికి వెళ్ళాల్సి ఉంది. కుబేరుడేంటి చాలాసేపటి నుంచి కనిపించట్లేదు? ఎక్కడికెళ్ళాడు? సూర్యదేవ, దేవతలందరూ కలిసి నా సమావేశ మందిరానికి రండి. కుబేరుడు కూడా ఈ సమాచారాన్ని అందించండి. ఎంత అద్భుతంగానో అపూర్వంగానో ఉన్నాయి వారి వాహనాలు. నంది, ప్రణామాలు మహాదేవా. పుత్ర గజానన, ఏమైంది? ఏం వెతుకుతున్నావు? అమ్మా, తండ్రి గారు, దేవతలందరికీ ఏదో ఒక వాహనం ఉంది. ఇప్పుడు నేను దైవాన్నే కదా, మరి నా వాహనం ఎక్కడుంది? చెప్పండి, ఎక్కడుంది నా వాహనం? పుత్ర, తగిన సమయం ఆసన్నమైనప్పుడు
అర్హత అవసరాలను అనుసరించి ఆయా దేవతల వాహనాలు నిర్ధారించబడతాయి. త్వరలోనే నీ వాహనం కూడా నీకు పరిచయమవుతుంది. కానీ నాకైతే ఇప్పుడే వాహనం అవసరం ఉంది తండ్రి గారు. వాహనం లేకుండా నేను కైలాసానికి ఎలా వస్తాను? నువ్వేమీ బాధపడకు పుత్రా. ఇదిగో నా వాహనం సోమనంది. ఈ సింహం నాతో పాటు నిన్ను కూడా కైలాసం తీసుకువస్తుంది. అది సరే గాని అమ్మా, నా వాహనం ఎలా ఉంటుందో కాస్త ముందే చెప్పొచ్చు కదా. అది ఆకాశంలో ఎగురుతుందా, నీటిలో ఈదుతుందా? అన్నయ్య వాహనంలా అందంగా వేగవంతంగా ఉంటుందా? అన్ని రకాల ప్రాణులు దేవతలందరూ పనిచేసుకున్నారు. నాకంటూ వాహనమే మిగల్లేదు.